బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, రంజాన్ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతము. ఈ రోజున మనము మనిషికి దైవం యొక్క మార్గదర్శకత్వం ఎందుకు అన్న సంగతి మనం తెలుసుకుందాము. దైవం ఒక్కడే అన్న సంగతి మనం తెలుసుకున్నాము. సరే, దైవం ఒక్కడే అంటే సరిపోతుందా? లేదు. ప్రవక్త వారిని కూడా మనము విశ్వసించాలి. ఏ కాలానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ కాలం యొక్క ప్రవక్తను విశ్వసించాలి. ఇప్పుడు మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో మనం ఉన్నాం. సల్లల్లాహు అలైహి వసల్లం అంటే దైవ ప్రవక్తల పేరు వచ్చినప్పుడు మనము వారిని వారికి గౌరవ సూచకంగా వారిని కరుణించమని, వారిపై శాంతి కురిపించమని దైవాన్ని ప్రార్థిస్తాం. సల్లల్లాహు అలైహి వసల్లం అంటే దైవమా, ప్రవక్త ముహమ్మద్ వారిపై శాంతిని కురిపించు అని అర్థం అనమాట. ఆయన ఒక్కనికే కాదు, ప్రతి ప్రవక్త కూడా ఆ విధంగా చెప్తాం మనం. ఏమండి, అదేంటంటే మన ప్రవక్తను మనం గౌరవించుకునే ఒక పద్ధతి అన్నమాట. దైవ ప్రవక్తలు మనకు జ్ఞానాన్ని బోధించడానికి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని సముచిత రీతిలో మనం గౌరవించడము అది మన యొక్క కనీసమైనటువంటి బాధ్యత. ప్రవక్త ముహమ్మద్ వారు ఆ ప్రవక్తల పరంపరలో చివరిగా వచ్చినటువంటి వారు. ఏమండి, ప్రవక్త వారి కంటే ముందు క్రీస్తు యేసు వచ్చారు. ఆ కాలపు వచ్చినటువంటి ప్రజలకు ఆయన ప్రవక్త, తప్పనిసరిగా ఆయన అనుసరించాలి. ఆయనకంటే ముందు చాలామంది ప్రవక్తలు వచ్చారు. ఆ కాలపు ప్రజలకు ఆ ప్రవక్తను అనుసరించడం తప్ప మరొక మార్గం లేదు. ఏమండి, ఇదే విషయాన్ని క్రీస్తు యేసు కూడా చెప్తారండి. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు అని చెప్పేసి. ఆ కాలానికి సంబంధించినటువంటి వ్యక్తులకు క్రీస్తు యేసు తప్ప మరొక మార్గం లేదు కదా. దైవం తరపు నుండి వచ్చినటువంటి పరిశుద్ధుడు ఆయనే. అప్పుడు ఆయన తర్వాత వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ వారు. కాబట్టి ఆయన తర్వాత పుట్టినటువంటి వారందరికీ కూడా ఆయన ప్రవక్త కాబట్టి ఆయనను విశ్వసించడము, ఆయనను అనుసరించడము ఇది తప్పనిసరి అన్నమాట. విశ్వసించడం అంటే ఏ విధంగా విశ్వసించాలి? ఆయన దేవుని కుమారుడనా, లేకపోతే దేవుని అంశనా, లేకపోతే ఇంకోటి ఏదైనా? అలా ఏమీ కూడా కాదు. ఖురాన్లో చెప్పడం జరిగింది, ఓ ప్రవక్త చెప్పండి, ఇన్నమ అనబషరుం మిస్లుకుం, నేను మీలాంటి ఒక మానవుణ్ణి అని చెప్పడం జరిగింది. ప్రవక్త వర్లు కూడా మానవులే, మనలాంటి మానవులే. మనకు వారికి భేదం ఏంటంటే వారి పరిశుద్ధులు, దైవం చేత నియుక్తులైన వారు. మనము మామూలు మనుషులము. వాళ్ళు స్పెషల్ అయినటువంటి, అంటే స్పెషల్ అంటే మానవాతీత శక్తులు ఉంటాయని కాదు, నైతికబద్ధంగా ఎంతో ఉన్నతమైనటువంటి వాళ్ళని దైవం తన ప్రవక్తలకు ఎన్నుకుంటాడు. అంతే కదండి. ఏదైనా ఒక పెద్ద పదవి ఇచ్చినప్పుడు అతని లక్షణాలు చూస్తాం కదా, అతను తగినవాడా కాదని చెప్పేసి. అలాగే ప్రవక్తను ఎన్నుకున్నప్పుడు కూడా దైవం ఏం చేస్తారంటే సరైనటువంటి వ్యక్తులను తన ప్రవక్తలకు ఎన్నుకొని వారి ద్వారా మెసేజ్ని ఇస్తాడు. సరే, ఇక్కడ ప్రశ్న ఏంటంటే ప్రవక్తలను ఎందుకు అనుసరించడము? మన జ్ఞానం మనకు సరిపోతుంది కదా అన్న ప్రశ్న వస్తుంది. మనిషి ఆకాశాన్ని కూడా అంటుతున్నాడు ఈ రోజున. అక్కడ కూడా ఆకాశంలో కూడా, చంద్రమండలంలో కూడా హోటల్స్ అవి కట్టడానికి ఈ రోజున స్థలాలు అమ్ముతున్నారట చంద్రమండలంలో కూడా. మరి ఎంత అభివృద్ధి చెందినప్పుడు మనిషి తనకు ఏం కావాలో తనకు తెలియదా? దైవము, దైవ ప్రవక్తలు, దైవ మార్గదర్శకత్వం, దైవ గ్రంథాలు ఇవన్నీ అవసరమా అన్న ప్రశ్న వస్తుంది. సోదర మహాశిలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాము. ఒకవేళ మన జ్ఞానమే పరిపూర్ణం అంటే అనుకుందాం కాసేపు, ఇంతవరకు మనము మన సృష్టికర్త ఎవరో మనం గ్రహించామా? ఈ రోజున 100 మందిని మనం చూసుకున్నట్లయితే సుమారు 70 మంది దైవం పట్ల సరైనటువంటి అవగాహన లేదు. సృష్టికర్త ఎవరో కూడా తెలియదు. ఆయన్ను ఎలా ఆరాధించాలో అన్న సంగతి కూడా తెలియదు. ఎవరు విచిత్రంగా కనబడిన ప్రతిదీ కూడా దైవం యొక్క స్థానం ఇచ్చేస్తూ ఉంటారు. అంతెందుకు, సినిమా యాక్టర్లను తీసుకొచ్చి దైవం యొక్క స్థానం ఇవ్వడము, క్రికెటర్లను లేకపోతే పాటగాళ్ళను తీసుకొచ్చి దైవం యొక్క స్థానం ఇవ్వడం మనం చూస్తున్నాం. అంటే దైవం అన్న ఆలోచన అసలు ఏంటి అన్నది కూడా, కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అనేది ఎవరికి కూడా ఐడియా లేదు. అతను ఎంత పెద్ద శాస్త్రజ్ఞుడు అయినప్పటికీ కూడా అతను దైవం పట్ల సరైన అవగాహన లేనే లేదు. మరి అతని జ్ఞానం ఎక్కడ సరిపోయింది? అదేవిధంగా ఒక సత్సమాజాన్ని నిర్మించుకోవడానికి అతని జ్ఞానం ఏదైనా సరిపోయిందా? ఈ రోజున మనం ఎన్ని బాధలు పడుతున్నాం. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం ఇప్పుడు నేను చేస్తున్నటువంటి పని, ఒకవేళ సత్సమాజమే ఏర్పడిపోయింది అనుకోండి, నాలాంటి వాళ్ళు చెప్పవలసిన అవసరం ఏముంటుంది? కాబట్టి సత్సమాజ నిర్మాణం లేదు. ఎక్కడ పడితే అక్కడ అన్ని లొసుకులే మన యొక్క సమాజంలో అంతా కూడా. ఎందుకంటే మనుషులు ఉత్తమంగా లేనప్పుడు ఉత్తమ సమాజం యొక్క నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది? కాబట్టి ఇక్కడ కూడా మన జ్ఞానం సరిపోలేదు. మన యొక్క కుటుంబ జీవనం కూడా సరిగ్గా ఉండదు. ప్రతీది కూడా లోపాలే. మరి అలాంటప్పుడు మన జ్ఞానం సరిపోయిందని చెప్పేసి మనం ఎలా మనం చెప్పుకుంటాము? అందుకని దైవం తెలియజేస్తున్నాడు, నీ జ్ఞానం పరిపూర్ణం కాదురా, దైవం యొక్క జ్ఞానమే పరిపూర్ణము. ఆయనకు తెలుసు నీ లోటుపాట్లు. కాబట్టి ఆయన పంపినటువంటి మార్గదర్శకత్వాన్ని నువ్వు అనుసరించినట్లయితే నీకు ఇహ పరలోకాల్లో సాఫల్యం అని చెప్పడం జరుగుతుంది. సోదర మహాశిలరా,
ఆయన తన మార్గనిర్దేశనాన్ని తన ప్రవక్తలు తన గ్రంథాల ద్వారా పంపించాడు. ఆయన మనిషిని అతన్ని ఫ్రీడమ్కి విడిచిపెట్టలేదు. ప్రతి కాలంలో కూడా ఆయన మార్గదర్శకత్వం ఉన్నది. మన కాలానికి దివ్య ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రూపంలో దైవం యొక్క నిర్దేశనము మార్గదర్శకత్వం మనకు అవైలబుల్గా ఉంది. అది ఆహ్వానిస్తుంది. మనము దాన్ని ఎప్పుడైతే స్వీకరించి మన జీవితంలో దాన్ని అనుసరిస్తామో అప్పుడు దాని యొక్క మహత్యాన్ని, దాని యొక్క గొప్పతనాన్ని అప్పుడు మనం తెలుసుకుంటాము, దాన్ని మనం అనుభవిస్తాం. రండి ఇస్లాంను తెలుసుకుందాము. సర్వేజన సుఖనుభవంతు. థ్యాంక్ యూ.